వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 31వ భాగం 10-11-25 19వ సర్గ ఏకోన వింశతి అంటే 20 తక్కువ అన్నది. నేను చేయతలపెట్టిన యాగాన్ని రక్షించటానికి రాముణ్ణి పంపు అని విశ్వామిత్రుడు కోరితే దశరథుడు పడే దుఃఖమంతా ఇప్పుడు చెప్తా. తచ్చుత్వా రాజసింహస్య వాక్యమద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజ విశ్వామిత్రోభ్యభాషద. రాజసింహస్య రాజశ్రేష్ఠుడి తత్ ఆ అద్భుత విస్తరం ఆశ్చర్యకరమైన విస్తృతమైన వాక్యాన్ని శ్రుత్వా విని మహాతేజ గొప్ప తేజస్సుగల్ విశ్వామిత్ర హృష్టరోమ కగుర్పొడిచిన రోమాలు కలవాడి అభ్యభాషత ఇలా అన్నాడు. ఆ రాజశ్రేష్ఠుడి ఆశ్చర్యకరాలు విస్తృతాలు అయిన మాటలు విని మహా తేజస్వంతుడైన విశ్వామిత్రుడు ఆనందంతో గగుర్పాటు చెందిన శరీరం కలవాడై ఇలా పలిక. సదృశం రాజశార్దూల నదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథ మహావంశ ప్రసూతస్య వశిష్ఠవ్యపదేశినః. రాజశార్దూల రాజశ్రేష్ఠుడ భూమిలో మహావంశ ప్రసూత గొప్ప వంశంలో పుట్టినవాడు. వశిష్ఠ వ్యపదేశన వశిష్ఠ ఆదేశాన్ని ఆచరించేవాడు అయిన తవానికి ఇదే సదృశం తగి ఉంది. అన్యథ మరొక విధంగా నయనతో నాక. కనుక గురువు శిష్యుడు గురువు గారి తీర్పుదిద్దే విధానం ఎలా ఉందో ఆ విధంగా తీర్చిదిద్దబడియావు కనుక నువ్వు ఇంకో రకంగా ఎలా మాట్లాడతావు? రాజశ్రేష్ఠ మహావంశంలో పుట్టి వశిష్ఠ ఉపదేశాన్ని పొందుతున్న నువ్వు ఆ విధంగానే మాట్లాడటం యుక్తం. మరొక విధంగా మాట్లాడలేవు కదా. యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యశ్చ నిశ్చయం కురుష్వ రాజశార్దూల భవ సత్య ప్రతిశ్రవా. రాజశ్రేష్ఠుడా మే నాయక్ హృద్గతం మనస్సులోవన్ యత్ ఏ కార్యం వాక్యం చెప్పదగి ఉందో తస్య ఆ కార్యం యక్ నిశ్చయాన్ని కురుష్వాచై. సత్య ప్రతిజ్ఞ కలవాడు కదా భవ అవు. రాజశ్రేష్ఠ నా మనస్సులో ఉన్న కార్యాన్ని చెబుతా, దాన్ని తప్పక చెయ్యి, ప్రతిజ్ఞ నిలబెట్టుకు. అగం నియమమాతిస్తే సిద్ధ్యర్థం పురుషర్షభ తస్య విఘ్నకరౌ ద్వౌతు రాక్షసౌ కామచారిణౌ. పురుషర్షభ పురుషశ్రేష్ఠుడ అహం నేను సిద్ధ్యర్థం సిద్ధి కోసం నియమాన్ని ఆతిస్తే అవలంబించి ఉన్నా. ఈ తూ కాని కామరూపిణ స్వేచ్ఛారూపంగా ద్వౌ ఇద్దరు రాక్షసుడు తస్యా దాన్ని విఘ్నకరవు విఘ్నాలు చేస్తున్న. పురుషశ్రేష్ఠుడా నేను ఒక సిద్ధి కోసం ఒక నియమాన్ని అవలంబించేవాడు. కానీ కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నం కలిగిస్తున్నారు. వ్రతే మే బహుశ్చే సమాప్యాం రాక్షసా విమౌ మారీచశ్చ సుబాహశ్చ వీర్యవంతౌ సుశిక్షణ సమ్మాస హృదిరౌఘేన వేదిం తామభ్యవర్షతాం. బహుశః చాలావర్ చీర్ణే చేయబడి మే నాయక్ వ్రతే వ్రతంలో సమాప్తి సమయంలో వీర్యవంతౌ పరాక్రమవంతులు సుశిక్షితౌ బాగా అభ్యాసం చేసినవాడు అయిన మారీచుడు సుబాహువు ఆ సమాంస రుధిరౌఘే మాంసంతో కూడిన రక్త ప్రవాహంతో తాం ఆ వేదికన అభ్యవర్షతాం వర్షిస్తున్నారు. నా వ్రతం సమాప్తి చెందే సమయంలో
వీర్యవంతులు సుశిక్షితులు అయిన మారీచ సుబాహువులు వచ్చి మాంసంతో కూడిన రక్త ప్రవాహంతో యజ్ఞ వేదిక మీద వర్షపు కడుగుతూ పోస్తున్నారు. అవధూతే తథాభూతే తస్మిన్ నియమ నిశ్చయే కుతశ్రమో నిరుత్సాహ తస్మాద్దేశాదపాక్రమి తస్మిన్ ఆ నియమశ్చిశ్చితే దీక్షా సంకల్పం అవధూతే పాడు చేయబడిందై తథాభూతే ఆ విధంగా అయిపోగా కృతశ్రమ అంతా శ్రమ చేసిన నేను నిరుత్సాహంతో భగ్ర ఉత్సాహంతో తస్మాత్ ఆ దేశం నుండి అపాక్రమే పరిగెత్తుకొచ్చా. నచ మే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థివ తథా భూతా హిరాధర్య న శాపస్తత్పరముచ్యతే. పార్థివ రజా క్రోధం కోపాన్ని ఉత్కృష్టం విడపడాన్ని మే నాకు బుద్ధి నా భవతి కలగట సా ఆచర్య వ్రతచర్య తథా భూతా హి అలాంటి తత్ర ఆ యాగ సమయంలో శాపం నా ముచ్యతే విడపదే శాపం పెట్టదే. రాజా ఆ దీక్షా సమయంలో కోపం చూపటానికి బుద్ధి కలగటంలా యజ్ఞం అలాంటి యజ్ఞంలో శాపం ఇవ్వకూడదు. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి. శాస్త్రుల నరశార్దూల రాజశ్రేష్ఠ సత్యపరాక్రమం సత్యమైన పరాక్రమం కలవాడు కాకపక్షధరం జనపాలను ధరించినవాడు సూర్యుడు స్వపుత్రం నీ కుమారుడే జ్యేష్టం పెద్దవాడే రాముడు మే నాకు దాతుం ఇవ్వటానికి అర్హసి తగి ఉన్నావు ఇవ్వు అనర్థం. రాజశ్రేష్ఠ సూర్యుడు సత్యపరాక్రమ కలవాడు జలపాల జుట్టు ఉన్న కౌమ వయస్సులో ఉన్నవాడైన నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నాకు ఇవ్వు. శక్తో శేషమయా గుప్తో దివ్యేన స్వేన చేతసౌ జేదసౌ రాక్షస ఏ వికర్తార స్థేషామపి వినాశనే మయా నాచేత గుప్తః రక్షింపబడి ఏషః ఇద్ దివ్యేన దివ్యమై స్వేన తన సంబంధమై తేజసా తేజస్సు ఏ వికర్తారః ఏ అగ్రహము చేసే రాక్షసులు ఉంటారు తేషామ వాళ్ళ యొక్క కూడా వినాశనే నశింపచేయటం శక్తి సమర్థుడు. నాచే రక్షింపబడిన ఈ రాముడు తన సహజ దివ్య తేజస్సు చేత విఘ్నకారులై రాక్షసులను సంహరించ సమర్థుడు. శ్రేయశ్చాత్మై తదాస్యామి బహురూపం న సంశయం త్రయాణామపి లోకానం ఏన ఖ్యాతిం గమిష్యతి. తస్మై ఇతడి బహురూపం అనేక విధాలై శ్రేయస్సు కూడా తదాస్యామి కలిగిస్తా. సంశయ అనుమానం నా ఏనా దీని చేత త్రయాణ 3 లోకాలలో ఖ్యాతి ప్రసిద్ధి గమిష్యతి పొందగలరు. రాముడికి అనేక విధాలైన శ్రేయస్సులు ఇస్తా. దాని చేత అతడు 3 లోకాల్లో కీర్తి పొందుతాడు సందేహం. నచ తౌ రామమాసాధ్య శక్తౌ స్థాతుం కథంజన నచ తౌ రాఘవాదన్యో హంతుముచ్ఛహతే పుమాన్. తౌ ఆ మారీచ సుబాహు రామం అసాధ్యాపు కథంచన ఏ విధంగా స్థాతు నిలవటానికి నశక్తౌ సమర్థులు కాదు. అంటే రాముడిని ఎదిరించలే. రాఘవాత్ రాముడి కంటే అన్యః ఇతరుడైన పుమాన్ పురుషుడు తౌ వాళ్ళని హంతుం చంపడానికి నా ఉత్సాహదే సమర్థుడు కాదు. ఆ మారీచ సుబాహు రాముడి ఎదుట ఏ విధంగా నిలవలేరు. రాముడు తప్ప ఇంకెవరూ వాళ్ళిద్దరిని చంపలే. వీర్యోచ్చిక్తౌ హితౌ పాపౌ
కాలపాశవశం గతౌ రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః వీర్యచిత్తౌ వీర్యం చేత గర్వించిన తౌ పాపాత్మ కాలపాశవశం యమపాశాల యొక్క వశాన్ని గతౌ పొందినవాడు రాజశార్దూల ఓ రాజశ్రేష్ఠుడా మహాత్మనః మహాత్ముడై రామస్య రాముడి నా పర్యాప్త సరిపడే వాళ్ళు కాదు. రాజశ్రేష్ఠ పరాక్రమం చేత గర్వించిన ఆ మారీచ సుబాహుడు యముడి పాశాల వసులు అవ్వాల్సిన వాళ్ళు మహాత్ములైన రాముడికి యుద్ధంలో సాటి కాదు. నచ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివ అహంతే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. పార్థివ రాజా, పుత్రకృతం పుత్రుడి మీద ప్రేమ చేత స్నేహాన్ని కర్తం చెయ్యట నా అర్హసి, నాకు ముద్దుడ కొడుకు పంపను అంటానికి వీలే. తౌ రాక్షసౌ రాక్షసుడు హతౌ చంపబడిన వాళ్ళగా విద్ధి తెలుసుకో. అహం తేని ప్రజానాభి ప్రతిజ్ఞ చేస్తుంది. రాజా రాముడి మీద ఉన్న పుత్ర స్నేహంతో వెనక్కి అడుక్కెయ్యదు. ఆ రాక్షసులు రాముడి చేత సంహరింపబడ్డారని నిర్ణయం తెలుసుకో. నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పు. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠో హి మహాతేజ ఏ చేమే తపసి స్థిత. మహాత్ములకు సత్య పరాక్రమం సత్యమైన పరాక్రమం కలవ అయిన రాముడి గురించి అహం వేద్యమి ఎరుగుద. మహాతేజ గొప్ప తేజస్సు గల వశిష్ఠోపి వశిష్ఠుడు ఏ తపస్సు స్థితా తపస్సులో ఈమె ఈ మహర్షులు ఉన్నారు. వీళ్ళు కూడా తెలుసు, నాకు తెలుసు వీళ్ళకు. మహాత్ముడు సత్య పరాక్రముడైన రాముడు ఎలాంటి వాడు నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, ఈ మహర్షులకు కూడా తెలుసు. రాముడు నీ కుమారుడు అవటం చేత నువ్వు అతని సామాన్యుడిగా భావించవద్దు. అతని యథార్థ స్వరూపం మా వంటి తపోధనులకు మాత్రమే తెలుసు. యది తే ధర్మలాభంచ యశశ్చ పరమం భువి స్థిత నిచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి. రాజేంద్ర రాజశ్రేష్ఠ, తేని ధర్మలాభం ధర్మం యొక్క లాభం ఇచ్చసి అది కోరికైతే పరమం గొప్పదే. యశశ్చ కీర్తిని కూడా భూమి మీద స్థిరం ఉండేట్లుగా రాముని మే నాకు దాతుం ఇవ్వటానికి అర్హసి తగిన. రాజేంద్ర, నువ్వు ధర్మం కావాలని కోరితే, నీ గొప్ప కీర్తి భూలోకంలో స్థిరంగా ఉండాలని నీకు కోరిక ఉంటే రాముణ్ణి నాకివ్వు. యది హ్యనుజ్ఞాం కాకుత్థ దదతే తవ మంత్రిణ వశిష్ఠ ప్రముఖ సర్వే తతో రామం విసజ్జయ. ఈ కకుత్థ వంశీయుడ తవానీయ మంత్రిణ వశిష్ఠ ప్రముఖ వశిష్ఠాది మును కల సర్వే ఈ అందరూ అనుజ్ఞ దదతే యది ఇచ్చినట్లయితే తతః ఆ తర్వాత రాముని విసర్జాయుం. దశరథ మహారాజా, నీ మంత్రుడు వశిష్ఠాదులు కూడా అనుజ్ఞ ఇస్తేనే రాముణ్ణి అభిప్రేతమసంసప్త ఆత్మయం దాతుమర్హసి. దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనం. అభిప్రేతం విష్ణుడైన ఆత్మయం కుమారుడు రాజీవలోచన పద్మాల వంటి నేత్రాలు కలవాడై రాముడు అసంసక్తం ఆలస్యం లేకుండా యజ్ఞం యొక్క దశరాత్రం 10 రోజులు రాత్రులు దాతుం ఇవ్వటానికి అర్హసి అంటే 10 రోజులు. పద్మపత్ర విశాలాక్షుడైన నీ ప్రియపుత్రుడైన రాముని 10 రోజులు జరిగే యాగాన్ని రక్షించటానికి ఆలస్యం చెయ్యక నాకు ఇచ్చేయి.
నాచ్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ తథా కురుష్వభద్రంతే మా చ శోకే మనః క్రుధా. రాఘవ ఓ దశరథ మహారాజ, మమ నాయుక్ యజ్ఞస్య యజ్ఞం యక్ అయం కాల ఈ సమయం యథా వచ్చేటి దాటిపోకుండా ఉంటుందో తథా ఆ విధంగా కురుష్వా చెయ్యి. శోకే దుఃఖంలో మనస్ మా కురుధా వ్యర్థం చెయ్యదు. దశరథ రాజా, నా యజ్ఞం సమయం దాటిపోయేటట్టుగా పోకుండా కనుక నీకు క్షేమమవుతుంది, దుఃఖపడద్దు. ఇచ్చేవ ముక్త్వా ధర్మాత్మ ధర్మార్థ సంహితం వచ విరరామ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ధర్మాత్ముడు, మహాతేజ గొప్ప తేజస్సు కలవాడు, మహాముని అయిన విశ్వామిత్ర ఇచ్చేవం ఈ విధంగా ధర్మార్థ సహితం ధర్మార్థాలతో కూడి వచగా వాక్యాన్ని ఉక్త్వా పలికి విరరామ ఆగిపోయి. ధర్మాత్ముడు మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా ధర్మ అర్థ సహితమైన వాక్యాన్ని చెప్పి ఆగారు. నా తందిశంయ రాజేంద్రో విశ్వామిత్రవచ శుభం శోకమభ్యగమత్రీవం హ్యపహదీతది భయాన్వితః. సంరాజేంద్ర ఆ రాజశ్రేష్ఠ శుభం శుభకరమైన తత్ ఆ విశ్వామిత్రవచ వాక్యాన్ని నిశమ్యా విని తీవ్రమైన శోకాన్ని అభ్యగమత్ పొంద. భయాన్విత భయంతో కూడినవాడు వ్యసీదత్ కుంగిపోయి. దశరథుడు విశ్వామిత్రుడు పలికిన శుభకరమైన వాక్కులు విని తీవ్ర శోకం పొంది భయంతో కుంగిపోయి. ఇది హృదయమనో విచారణం మునివచనం తదీయ శుశ్రువాన్ నరపతి అభవన్ మహాంస్తథా వ్యధితమనాః ప్రచనాల శాసనాత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 19 సర్గ. ఈ విధంగా హృదయ మనోవిదారు హృదయాన్ని మనస్సును చీల్చివేసి తత్ ఆ మునివచనం మునివాక్యాన్ని శుశ్రావన్ విన్న మహాన్ పూజ్యుడే నరపతి రాజ్. తదా అప్పుడు వ్యధ చెందిన మనస్సు కలవ అభవత్ అయ్య. ఆసనం నుండి చాలా చలించిపోయాడు. విశ్వామిత్రుడు పలికె ఈ మాటలు దశరథ హృదయాన్ని మనస్సును చీల్చేసి. ఆ మాటలు విన్న రాజు మనస్సులో వ్యధ చెందాడు. ఆసనం నుండి లేచి చెలించాడు. అథ 20 సర్గ 20. తన కోరిక మన్నించకపోవడంతో విశ్వామిత్రుడికి కోపంలో తచ్చుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితం ముహూర్తమివ సంజ్ఞావాన్ ఇదమబ్రవీత్. రాజశార్దూలః రాజశ్రేష్ఠ విశ్వామిత్రుడి తద్భాషితం ఆ వాక్యాన్ని శ్రుత్వా విని ముహూర్తమివ క్షణకాలం నిస్సంజ్ఞ సంజ్ఞ కోల్పోయినవాడి సంజ్ఞావాన్ మళ్ళా సంజ్ఞ పొంది ఇదం ఈ వాక్యాన్ని అబ్రవీత్ పలిక. విశ్వామిత్రుడి మాట వినగానే దశరథుడు క్షణకాలం పాటు నిశ్చేష్టుడై మళ్ళా కొంచెం స్థిర నిలబడి ఇలా అన్నాడు. ఊన 16 వర్షోమి రామో రాజీవలోచన నా యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. రాజీవలోచన పద్మాల వంటి నేత్రాలు కల మేనాయ రాముడు ఊన 16 వర్ష 16 సంవత్సరాల కంటే తక్కువ. అస్య అతడి రాక్షసై సహ రాక్షసులతో కూడా యుద్ధం చేసే యోగ్యత నా పశ్యామి లేదు. రాజీవలోచనుడైన రాముడి 16 ఏళ్ళు మాత్రం నిండల. అతడిని రాక్షసులతో యుద్ధం చేసే
యోగ్యత లేదు. అరణ్యకాండలో మారీచుడు రాముడి గురించి రావణుడితో విశ్వామిత్ర యాగ రక్షణ కాలం నాటి రాముడికి 12 ఏళ్ల వయస్సు అని చెప్పాడు. బాలో 12 వర్షోయం కృతాస్త్రశ్చ రాఘవ అని నా బట్టి ఊన షోడశ వర్ష అంటే 12 ఏళ్ల వయస్సు అని అర్థమని గోవిందరాజులు గారు రాశారు. ఇయం అక్షౌహిణీ పూర్ణ యస్యాహం పతిరేశ్వర అనయా సంవృతో గత్వా యోద్ధాగం తైర్నిశాచరే. పూర్ణాని ఇయం ఈ అక్షౌహిణి సైన్యం యస్యాహ దేన్ అహం దేన్ పతి అధిపతినో ఈశ్వరగా నియమించు వాడను. అనయా ఈ అక్షౌహిణి సైన్యంతో సంవృత కూడిన వాడని గత్వా విల్ అహం దేన్ తై ఆ నిశాచరే రాక్షసులతో యుద్ధం చెయ్య. ఇదిగో ఈ అక్షౌహిణి సైన్యం పూర్తిగా ఉంది. దీన్ని నేను అధిపతి నియామకుడు. దీంతో వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తా. ఇమే శూరాశ్చ విక్రాంత భృత్యామేస్త్ర విశారద యోగ్యా రక్షో గణైర్యోద్ధం న రామం నేతుమర్హది. మే నాయక్ భృత్యులే ఇమే ఈ సైనిక్ శూరాశ్చ శూర్ విక్రాంతా పరాక్రమవంతు అస్త్రశాస్త్ర విశారదులు రక్షోగణ రాక్షస సమూహంతో యుద్ధం చెయ్యడానికి యోగ్యాహ తగిన వాళ్ళు. రాముని నేతుని తీసుకువెళ్ళటానికి నారహసే తగవు ఇవ్వరు. నా పోషణలో ఉన్న ఈ సైనికులు సూర్యుడు విక్రములు అస్త్రాల్లో సమర్థులు. వీళ్ళు రాక్షసులతో యుద్ధం చెయ్యడానికి యోగ్యులు. నువ్వు రాముణ్ణి తీసుకువెళ్ళద్దు. అహమేవ ధనుష్పాణిర్గొప్ప సమరమూర్ధని యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావద్యోత్సనే నిశాచరై. అహమేవా నేనే ధనుష్పాణి అంటే ధనుస్సు హస్తంలో కలవాడని గొప్ప రక్షించ కలవాడు. యావత్ ఎంతవరకు ప్రాణాలు ధరిష్యామి ధరిస్తాను. తావత్ అంతవరకు సమరమూర్ధని యుద్ధము యొక్క అగ్రగామి యందు నిశాచరై రాక్షసులతో యుద్ధం చేస్తా. ధనుర్ధారినై నేనే యాగాన్ని రక్షిస్తా. నా ప్రాణాలున్నంతవరకు యుద్ధం యొక్క ముందు భాగంలో రాక్షసులతో యుద్ధం చేస్తా. నిర్విఘ్నా వ్రతచర్యాస భవిష్యతి సురక్షిత. అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి. అహం నేను తత్ర అక్కడి ఆగమిష్యామి వస్తానయ్యా మీతో పాటు. సాహ ఆ వ్రతచర్య వ్రత అనుష్ఠానం సురక్షిత బాగా రక్షింపబడింది. విఘ్నాలు లేని భవిష్యత్ అవుతుంది. రాముడు నేతుం తీసుకొని వెళ్ళటానికి నా అర్హసి తగవు. నేనే అక్కడికి వచ్చి యాగాన్ని రక్షించి అది నిర్విఘ్నంగా కొనసాగేట్టు చేస్తా. రాముణ్ణి తీసుకోవడానికి వెళ్ళటానికి వీలే. బాలో కృత విద్యశ్చ నచ వేత్తి బలాబలం నాస్త్రబల సంయుక్తో నచ యుద్ధ విశారద నాసౌ రాక్షసాం యోగ్య కూటయుద్ధాహితే ధ్రువం. బాలుడు అకృత విద్య బాగా ఇంకా విద్యలు పూర్తిగా నేర్వనివాడు. బలాబలం నా వేత్తి ఎరగనివాడు. అస్త్రబల సంయుక్త అస్త్రబలంతో కూడినవాడు కూడా నా కాడు. యుద్ధ విశారద చ యుద్ధంలో నేర్పు కలవాడు కూడా నా కాడు. అసౌ ఇదడు రాక్షసులకు యోగ్యగా తగినవాడు నా కాడు. తే వాడు ధ్రువం నిశ్చయ కూటయుద్ధా కపట యుద్ధం కలవాడు హీ కదా. నా రాముడు చిన్నవాడు, పూర్తిగా విద్యలింకా కాల. శత్రు బలాబలాలు గుర్తించలేడు, అస్త్రబలం సంపాదించల, యుద్ధాల్లో నేర్పులేదు. రాక్షసులు తప్పక కపట యుద్ధం చేస్తారు. అందుచేత వాళ్లతో యుద్ధం చెయ్యటానికి
రాముడు తగినవాడు కాదు మహర్షి. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితం శార్దూల నా రామం హేతుమర్హతి. కనుక నా రామం హేతుమర్హతి అన్నటికీ అది. రామేణ రాముడితో విప్రయుక్త వియోగం పొందిన వాడు ముహూర్తమది క్షణకాలం కూడా జీవితం జీవించడానికి ఉత్సాహమే సమర్థుణ్ణి కాదు. రాముణ్ణి వదిలి ఒక క్షణం ఉండ. మునిశార్దుల రాజశ్రేష్ఠుడ మునిశ్రేష్ఠ రాముడు నేతుం తీసుకువెళ్ళడానికి నా అర్హసి తగిన వాడవు కాదు. మునిశ్రేష్ఠ రాముడు లేకపోతే క్షణకాలం కూడా ఇక్కడ లేకపోతే జీవించలేదు, తీసుకెళ్ళద్దు. యది వా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్చతి సువ్రత చతురంగ సమాయుక్తం మయా చ సహితం దయ. సువ్రత మంచి వ్రతం కలవాడ బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా అంటే గురూజీ విశ్వామిత్ర, లేక రాముడు నేతుం తీసుకువెళ్ళడం ఇచ్చేసేది ఇచ్చ కనికిదే. చతురంగ సమాయుక్త చతురంగ బలాలతో కూడి వాడి మయ నాతో కూడా సహితం కూడినవాడు దయా తీసుకొని వెళ్ళు. ఉత్తమ వ్రతవంతుడైన విశ్వామిత్ర రాముణ్ణే తీసుకెళ్ళాలి అని అనుకుంటే అతనితో పాటు చతురంగ బలాలు నన్ను కూడా తీసుకు. స్వస్తి వర్ష సహస్రాన్ని మమ జాతస్య కౌశిక దుఃఖేనోత్పాదితాయం న రామం నేతుమర్హతి. కౌశిక విశ్వామిత్ర జాతస్య పుట్టిన మమ నాకు షష్ఠి ఆరవది వర్ష సహస్రాన్ని సంవత్సరాల సహస్రాలు గడిచిన అయం ఇతడు దుఃఖేన అతి శ్రమ చేత ఉత్పాదిత కూడిన వాడు. రాముడు నేతుం తీసుకువెళ్ళడానికి నా అర్హతి తగవు పంపను. విశ్వామిత్ర 60,000 సంవత్సరాల వయస్సు నాకు, ముసలి ముఠా నేను కనుక ఎంతో శ్రమపడి ఇతడిని కన్న రాముణ్ణి తీసుకొని వెళ్ళద్దు. చతుర్నామాత్మజానానం హి ప్రీతిం పరమికామమ జ్యేష్టం ధర్మ ప్రధానంచ న రామం నేతుమర్హతి. చతుర్నాం నలుగురు ఆత్మజానం కుమారుల విషయంలో నాకు గొప్ప ప్రీతి ప్రేమ ఉంది కదా. జ్యేష్టం పెద్దవాడు, ధర్మ ప్రధానం ధర్మ విషయంలో ముఖ్యుడు అయిన రాముని నేతుం తీసుకువెళ్ళడానికి నా అర్హసి తగవు. నలుగురు కుమారుల విషయంలో నాకు గొప్ప ప్రేమ ఉంది, కానీ జ్యేష్ఠుడవటం చేత ధర్మ విషయంలో ప్రధానుడైన రాముణ్ణి తీసుకోవడానికి వీలు లేదు. కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కేచతే కథం ప్రమాణః కేచైతాన్ రక్షంతి ముని పుంగవ. మునిశ్రేష్ట తే రాక్షసాః ఆ రాక్షస కిం వీర్యా ఎలాంటి వీర్య పరాక్రమాలు, కస్య ఎవరి పుత్రాః తేవాడు కే ఎవరు, కథం ప్రమాణ ఎలాంటి ప్రమాణం కలవాడు, ఏతాన్ వాడు కే ఎవరు రక్షంతి రక్షిస్తున్న. మునిశ్రేష్ట విశ్వామిత్ర ఆ రాక్షసుల పరాక్రమం ఎలా, ఎవరి కొడుకు, వారి ప్రమాణం ఎంత అంటే పౌరుష పరాక్రమం, వాళ్ళు ఎవరి అండలో ఉన్నారు. కథంచపతి కర్తవ్యం తేషాం రామేణ రక్షతాం మామకైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధివ. బ్రాహ్మణ కూటయోధిన కపట యుద్ధం చేసి తేషాం రక్షసాం ఆ రాక్షసుల విషయం రామేణ రాముడి చేత కాని మామక నా సంబంధమైన బలం చేత కానీ సైన్యం చేత కానీ సూయాయ నా చేత మయాచ నా చేత కానీ కథం ప్రతికర్తవ్యం ప్రతిక్రియ చెయ్యతగి. విశ్వామిత్ర కపట యుద్ధం చేసే రాక్షసుల విషయంలో రాముడు కాని నా సైన్యంగా నేను కాని
ఎలా ప్రతిక్రియ చెయ్యాల్సి వస్తుంది. సర్వం మే శంస భగవన్ కథం తేషామయా రణి స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోచ్ఛిక్తా హి రాక్షస తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో అభ్యభాషద. భగవన్ పూజ్యుల దుష్టభావాన దుష్టస్వభావులే తేషాం వాళ్ళ ఎడ మయా నాచేత్ రడే యుద్ధంలో కథం ఎలా స్థాతవ్యం ఉండతగింది. సర్వం ఈ విషయమంతా మీ నాకు శంస చెప్పు. రాక్షసుడు వీర్యోచ్ఛిక్తా హి వీర్యంచేత గర్వితులు కదా. తస్య అతడి తత్ ఆ వచనం కార్య శ్రుత్వా విని విశ్వామిత్ర అభ్యభాషత. ఇలా దుష్టస్వభావులై ఆ రాక్షసులతో యుద్ధం చేయడానికి నేనెలా మెలగాలి ఆ విషయాలన్నీ చెప్పు. రాక్షసులు పరాక్రమం చేతి గర్విస్తారు కదా. దశరథుడు మాటలు విని విశ్వామిత్రుడు ఇలా పౌలస్య వంశ ప్రభువు రావణో నామ రాక్షస బ్రాహ్మణా దత్తవర్ష త్రైలోక్యం బాధతే దృశం మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః. సరం తగ్గుతోంది, మనకు వస్తోంది, అందుకే లేచి ఇచ్చాడు తండ్రి. నాయన తండ్రి. పౌలస్య వంశ ప్రభు వరస్తుని వంశంలో పుట్టుక గల రావణో నామ రావణుడనే పేరుగా రాక్షసుడు మహాబల గొప్ప బల పరాక్రమాలు గలవాడు. అలాగే అతడు బ్రహ్మచేత్ దత్తవరహ ఇవ్వబడ్డ వరం కలవాడు. బహుభి అనేకాలై రాక్షసులతో వృధా కూడినవాడు. త్రైలోక్యం 3 లోక భృశం మిక్కి బాధిస్తాడు. పౌలస్య వంశంలో పుట్టిన రావణుడనే రాక్షసుడు మహాబలవంతుడు వీర్యవంతుడు అయిన వాడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది చాలామంది రాక్షసులతో కలిసి 3 లోకాలు బాధిస్తారు. సృజతే హి మహావీర్యో రావణో రాక్షసాధిప సాక్షాత్ వైశ్రవణ భ్రాత పుత్రో విశ్రవసో మణి. సాక్షాత్ వైశ్రవణ భ్రాత కుబేరుడి సోదరు విశ్రవసుడనేటువంటి ముని యొక్క పుత్ర కొడుకు రాక్షసాధిప రాక్షస ప్రభు జైన రావణ మహావీర్య గొప్ప పరాక్రమం కలవాడు. సృజతే అని చెప్పుకుంటారు. రాక్షసరాజైన రావణుడు విశ్రవసు అనే ముని యొక్క కొడుకు సాక్షాత్తు కుబేరుడి సోదరుడు. అతడు గొప్ప పరాక్రమం కలవాడని వింటున్నా నేను. యదా స్వయం న యజ్ఞస్య విగ్రహకర్త మహాబల తేన సంచోదితౌ ద్వౌతు రాక్షసో మహాబలు మారీచశ్చ సుబాహశ్చ యజ్ఞ విగ్రహం కరిష్యద. మహాబల గొప్ప పరాక్రమం కలరాం యదా స్వయం యజ్ఞాన్ని విఘ్నకర్త విగ్రహం చేసేవాడు నా కాడు. తేనా వాడి చేత సంశోచితం ప్రేరేపింపబడి మారీచుడు సుబాహు అనేవాడు. ఇద్దరు మాత్రమే రాక్షసు విఘ్నాన్ని కరిష్యత చేస్తారు. కనుక వాడింతవరకు ఎప్పుడు యజ్ఞాన్ని భగ్నం చేయడా. వాడి అదుపులో ఉండే వీళ్ళే చేస్తారు. ఇత్యుక్తో మునినాథేన రాజోవాచ మునిం తదా నహి శక్తోస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మ. అయితే ఈ విధంగా తేనా మునినా ఆ ముని చేత ఉక్తగా పలకబడి రాజు తదాపుడు మునిని ఉవాచ అంటే విశ్వామిత్రుడితో సంగ్రామే యుద్ధంలో తస్య దురాత్మని స్థాతుం నిలబడ శక్తగాన అస్మి సమర్థుణ్ణి కాను నేను. విశ్వామిత్రుడు చెప్పగా దశరథుడు అనేశాడు, నేను యుద్ధంలో
ఆ దురాత్మని ఎదుట నిలవలేను. నత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురు. ధర్మజ్ఞ ధర్మం తెలిసినవాడు స్వహా మమ నాయ పుత్రకి చిన్న కుమారుడి అల్పమైన భాగ్యం కల మమ చ నా విషయంలో ప్రసాదం అనుగ్రహం కురుష్వాచై. గురువై భవాన్ దైవతం హి దైవం కదా. సర్వధర్మాలు తెలిసిన విశ్వామిత్ర, నువ్వు నా చిన్న కొడుకు అల్పభాగ్యుడై నా అందు అనుగ్రహం చూపు. గురువైన నువ్వు మాకు దైవమే కదా. దేవతానవ గంధర్వ యక్ష పదక సన్నభ పన్నగ నశక్త రావణం సోడు కిం పునర్మానవాయుధి. దేవదానవ గంధర్వులు కానీ యక్షాహ యక్షులు కానీ పతగ పందగ పక్షులు కానీ సర్పాలు కానీ యుద్ధంలో రావణుడు సోఢం సహించడ నశక్తా సమర్థులు మానవుడు కిం పునః చెప్పాల్సిందే ఉంది. దేవదానవ గంధర్వ యక్ష పన్నగ కిన్నరుడు కూడా ఎదుట నిలవలేని రావణుడితో యుద్ధం చెయ్యలేరెవరు. మానవుల మాట చెప్పాలా మని. నహి వీర్యవతాం వీర్య ఆదత్తే యుధి రాక్షస తేన చాకన్న శక్తోస్మి సంయోద్ధుం తయ్యవాబలై. నవలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమ ఆత్మజై. రాక్షస ఆ రాక్షుడు యుద్ధంలో వీర్యవంతుల వీర్యాన్ని ఆదత్తే గ్రహించి వేయుము కదా. మునిశ్రేష్ఠ యక్ష్వామిత్ర సభలో వా సైన్యంతో కూడిన వాడనే మమానాయ ఆత్మజై కుమారుడు సహితో వా కూడుకొన్నవాడనై అహం తేనా వాడితో తస్య అతడి బలై వా సైన్యంతో యుద్ధం చెయ్యదని శక్త సమర్థుడు నాస్మి కాను. కనుక ఆ రాక్షసు యుద్ధంతో వీర్యవంతుల వీర్యాన్ని గ్రహించి మునిశ్రేష్ఠ సైన్యంతో వచ్చినా నా కుమారుడితో నేను కలిసి వచ్చినా వాడిని ఎదిరించడం, వాడిని సంహరించడం, వాడి సైన్యంతో వాళ్ళతో యుద్ధం చేయడం మా వల్ల అమరప్రఖ్యం సంగ్రామాణం అకోవిదం బాలం మే తనయం బ్రహ్మన్ నైవదాస్యామి పుత్రకం. బ్రాహ్మణ శ్రేష్ఠ అమరప్రఖ్యం దేవతల సమానుడు, సంగ్రామాన్ యుద్ధాలు అకోవిదుడు, ఎర్రగనివాడు, బాలం మా బాలుడు, పుత్రవత్ పుంనామ తారకన్యుని నన్ను రక్షించాల్సినవాడు, మేనాయక్ తనయం కుమార్. కథమపి ఏ విధంగా నైవ దాస్యామి యువనయ్యా. విశ్వామిత్ర బాలుడైన నా కొడుకు దేవతలతో సమానుడు, యుద్ధ పరిచయం లేనివాడు, పున్నామ నరకం నుండి నన్ను తప్పించాలివాడు. కనుక ఏ విధంగానైనా వాణ్ణి నీకివ్వను. అధ కాలోపమౌ యుద్ధే సుతౌ సుందోపసుందయౌ యజ్ఞ విఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకం. ఈ నైవ దాస్యామి పుత్రకం అనేది బాగా అన్నమాట. అధా తర్వాత తే యజ్ఞ విఘ్నకరౌ యజ్ఞానికి విఘ్నం చేసి సుందోపసుందయో సుందోపసుందర కుమారుడు యుద్ధంలో కాలోపమ యముడితో సమాను. పుత్రకం నా కుమారుడివై నైవ దాస్యామి ఇవ్వను పో. నీకు యజ్ఞ విఘ్నం చేసే ఆ సుందోపసుంద కుమారుడే మారీచ సుబాహువులు యుద్ధంలో యముని వంటివా. అందువల్ల నా కొడుకు నీకు వెంట పంపని పోవయ్యా. మారీచ సుబాహశ్చ వీర్యవంతౌ సురక్షితౌ తయో అంజతరేణాహం యోద్ధాం శ్యాం సశుద్భుద్గణ. మారీచశ్చ మారీచుడు, సుబాహశ్చ సుబాహుడు, వీర్యవంతౌ పరాక్రమవంతు, సుశిక్షతో బాగా అభ్యాసం చేసిన యుద్ధ విద్య. అహం నేను
నసుహృద్గణ మిత్రగణం ససుహృద్గణ మిత్రగణంతో వాళ్ళవాడై తయో వారిలో అన్యతరేణ ఒకడితో యుద్ధం చేసేవాడు శ్యాము. అందులో ఒకడినైతే నేను యుద్ధం చేయగలను, రెండో వాడితో చెయ్యలేదు. మారీచ సుబాహులు పరాక్రమవంతులే కాదు, మంచి నేర్పు గల స్నేహితులతో సహితుడైన నేను వాళ్ళలో ఒకడితో మొత్తం యుద్ధం చెయ్యగలని తన ఆసక్తి చెప్పాడు. ఇది నరపతి జల్పనాద్విజేంద్రం కుశికసుతం సుమహాన్ వివేశ మన్యు సుహృత ఇవ ముఖేగ్నిరాజ్యసిక్తమఖే ఆజ్యసిక్త సమభవదుజ్వలితో మహర్షి వహ్ని ఇచ్చాసి. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 20 సర్గః. సా ఇది ఈ విధంగా నరపతి జల్పవాన్ దశరథ మహారాజ్ పలికిన తరువాత ద్విజేంద్రం శ్రేష్ఠుడైన కుశసుతాం విశ్వామిత్రుడి వహ్ని సుమహాన్ గొప్పదై మన్యు కోపం వివేశ ఆవహించింది. మహర్షి వహ్ని మహర్షి అనే అగ్ని మఖే యజ్ఞంలో ముహుహుత బాగా హోమం చెయ్యబడి ఆజ్యశక్త నేతితో తడపబడి అగ్నిరివ అగ్నిలాగా ఉజ్వలిత ప్రజ్వలించింది. సమభవత్ అయ్యి. దశరథుడి అసంబద్ధ ప్రలాప వినగానే ద్విజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు చాలా కోపావిష్టుడయ్యాడు. యజ్ఞంలో బాగా హోమం చేసి నేతితో తడపబడిన అగ్ని ఎలా ప్రజ్వలిల్లుతుందో విశ్వామిత్రుడి కోపం అంతగా ప్రజ్వలింది. తర్వాత ఏం జరుగుతుందో రేపు 21వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం.